హలో, హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం వేద న్యాచురల్స్లో న్యాచురల్ సోప్ని ఎలా తయారు చేస్తామో ఇప్పుడు చూపిస్తాను. సో దీంట్లో నేను మిల్క్ బేస్డ్ సోప్ బేసిన్, మా దగ్గర తయారు చేసిన సోప్ బేసిన్ తీసుకున్నాను. మొదట సోపుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని మైక్రోవేవ్ ఓవెన్లో కానీ డబుల్ బాయిలింగ్ పద్ధతిలో కానీ నీటిపై బౌల్ పెట్టి నెమ్మదిగా కరిగించాలి. గుర్తుంచుకోవాలి, కరిగించాలి, మరిగించద్దు. బేస్ పూర్తిగా కరిగాక స్టవ్ నుంచి దింపేసి 1-2 నిమిషాలు చల్లారనిద్దాం. ముందుగా మనం బేస్ పూర్తిగా కరిగిందా లేదా అనేది చూద్దాం. మీరు ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ వాడాలి అనుకుంటే అది మీరు తీసుకున్న సబ్బు బేస్ యొక్క బరువులో 1-2% మాత్రమే ఉండాలి. ఎక్కువ ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ కానీ వేస్తే చర్మానికి ఇరిటేషన్ అనేది వస్తాయి. కలర్ డై అనేది మనం సోప్కి సరిపడా కలర్ డైస్ మార్కెట్లో దొరుకుతాయి, వాటిని మాత్రమే వాడాలి. లేక వేరే ఏ ఇతర రంగులు కూడా వేయకూడదు. సబ్బు బేస్ ఎప్పుడు నేరుగా మంటపై వేడి చేయకూడదు. మైక్రోవేవ్ లేదా డబుల్ బాయిలర్ మాత్రమే ఉపయోగించాలి. మైక్రోవేవ్లో 30-45 సెకండ్స్ ఇంటర్వెల్స్లో వేడి చేసి మధ్యలో కలపాలి. అతిగా వేడి చేస్తే సబ్బు అనేది రబ్బర్ లాంటి టెక్స్చర్ అనేది వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, సబ్బు బేస్ని ఎప్పుడూ మరిగించకూడదు, కేవలం కరిగించాలి. ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ కానీ ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ మీకు ఇష్టమైనది మీరు కొంచెం బేస్ అనేది చల్లారిన తర్వాత కలుపుకోవచ్చు. ఇవి సబ్బు పరిమాణంలో 1-2% ఉంటే సరిపోతుంది. ఎక్కువ వేస్తే చర్మానికి అనేది ఇరిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, మీరు ఏదైతే ఏ సబ్బు చేయాలి, యాంటీ ట్యానింగ్, యాంటీ ఏజింగ్, మీకు కావాల్సిన న్యాచురల్ ఇంగ్రీడియంట్ అనేది ఈ సోప్ బేస్లో కలపాలి. కలిపిన తర్వాత లోకి నెమ్మదిగా పోయాలి. ఎయిర్ బబుల్స్ రాకుండా చూసుకోండి. సబ్బు పూర్తిగా గట్టిపడిన తర్వాత మౌల్డ్ నుంచి జాగ్రత్తగా తీయండి. క్లియర్ ప్లాస్టిక్ ర్యాప్ లేదా క్రాఫ్ట్ పేపర్ని ప్యాకింగ్కి యూస్ చేయండి. ఈ ట్యుటోరియల్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మా దగ్గర సోప్ పర్చేస్ చేయాలంటే ప్లీజ్ డూ మెసేజ్ మీ. థ్యాంక్ యూ.